హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఒక దేవాలయం చూపిస్తామని చెప్పి వీడియో తీస్తున్నాను. అయ్యప్ప స్వామి టెంపుల్ అన్నమాట. ఇది విజయవాడకు దగ్గరలో జక్కంపూడి అనే ఊరిలో ఉందన్నమాట. టెంపుల్ చాలా బాగుంది. ఎవరైనా అయ్యప్ప స్వాములు భక్తులు ఉంటే ఖచ్చితంగా ఈ టెంపుల్కి వచ్చి దర్శించుకోండి. కొంచెం విలేజ్ లాగా ఉంది. రోడ్డు అయితే చిన్నది, పెద్దవాళ్ళు అయితే నడుచుకుంటూ అస్సలు రాలేరు. బండి ఉండాలి, లేకపోతే కారు ఉండాల్సిందే, లేకపోతే ఆటోలో అయినా రావచ్చు. నడుచుకుంటూ అయితే అస్సలు అవ్వదన్నమాట. కొంచెం ఇప్పుడు ఎక్కడం కూడా కొంచెం డౌన్ నుంచి పైకి ఉంది. చూడండి ఎంత బాగుందో. వ్యూ అయితే చాలా సూపర్గా ఉంది. ఎంత బాగుంది టెంపుల్ అయితే. ఖచ్చితంగా అయ్యప్ప భక్తులు వచ్చి దర్శించుకోండి. ఈరోజు 3/12 అన్నమాట. కానీ 5వ తేదీ పడి పూజ ఉంది ఇక్కడ. సాయంత్రం 6:30కు పడి పూజ ఉందన్నమాట. నమ్ముద్రి కే మురళీధరన్ గారు వస్తారన్నమాట. మీకు అందరికీ ఎవరికన్నా పాసిబుల్ అయిన వాళ్ళు ఖచ్చితంగా పడి పూజకు వచ్చి అటెండ్ అవ్వండి. ఈ టెంపుల్ని, జక్కంపూడిలో ఉండే అయ్యప్ప స్వామి టెంపుల్ని ఆంధ్ర శబరిమలై అని కూడా పిలుస్తారనమాట. ఎందుకంటే శబరిమలలో ఉంది కదా టెంపుల్, అలానే పక్కా కొలతలతో తీసుకొని ఇక్కడ కూడా నిర్మించారు ఈ టెంపుల్ని. సేమ్ అలానే ఉంటుందంట. ఎవరన్నా శబరిమలైకి వెళ్ళలేని వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి రావచ్చు. ఇక్కడ వంటశాల కూడా ఉంటుందన్నమాట. నిత్య అన్నదానము. చూడండి వ్యూ అయితే ఈ కొండల మధ్యలో ఉంది టెంపుల్. చాలా సూపర్గా ఉంది వ్యూ అన్నమాట. అయిపోయింది, పోయి వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉన్నాను. చూడండి చాలామంది అయ్యప్ప భక్తి శ్రద్ధలతో భోజనాలు తయారు చేస్తున్నారనమాట. నిత్య అన్నదానము. మనము ఇక్కడ కొంచెం ఊరు బయట కాబట్టి ఎక్కడ తినడానికి లేదే అని అనుకోకుండా వీళ్ళే అన్నదాన కార్యక్రమం పెట్టారు. చూడండి అయ్యప్ప స్వామిని వండుతూ ఉన్నారనమాట. ఇక్కడే వీడియో తీస్తూ ఉన్నాను. అయ్యప్ప స్వాములేనా వంట చేసేది? రోజు చేస్తారా? అంటే టిఫిన్ ఉంటుందా లేకపోతే మధ్యాహ్నం? మధ్యాహ్నం సద్ది. నైట్ ఉండదా? కానీ టెంపుల్ 6కే క్లోజ్ అనుకుంటా కదా. 7 వరకు ఉంటుంది టెంపుల్. సండే ఒక రోజు ఉండదు, ప్రతిరోజు ఉంటుందా? కానీ గూగుల్లో సెర్చ్ చేసిండే సండే లేదని చెప్పారు. ఒకసారి ప్రతిరోజు ఉంటుందా? ఒకసారి మేము అలానే వచ్చేసి గూగుల్లో సెర్చ్ చేసిండే క్లోజ్డ్ అని చూపించింది. లేదు అప్పుడు ఏదన్నా 2-3 రోజులు ఆగుతారు కదా, అలా ఆగుంటారు. ప్రతిరోజు ఉంటుంది. మధ్యాహ్నం 1 గంటగా 12:30 నుంచి స్వామివారికి సర్ది జరిపిస్తాము. ఎంతమంది భక్తులు వస్తారు రోజు? 300 పైన వస్తారు రోజుకి. రోజు మాత్రం 500 పైన అవుతుంది. 500 వస్తారు. 300 మందికి వండేసారా ఇప్పుడు? వంట కూడా అయిపోయింది. ఏమేమి ఐటమ్స్ చేశారు ఈరోజు? స్వీట్ వచ్చి సేమియా కేసరి మాట, హాట్ వచ్చి పులిహార, తర్వాత పప్పు టమాటా, వంకాయ బఠానీ కూర స్వామి, బీరకాయ దోసకాయ చట్నీ, సాంబారు, పెరుగు, వైట్ రైస్. ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? మార్నింగ్ నుంచే స్టార్ట్ చేసేస్తారా వంట చేయడం? 5కి స్టార్ట్ చేసేస్తారు. ఇప్పుడు ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది సద్ది? స్వామివారికి 12కి సద్ది పెడతాం సార్. నివేదన చేసి 12:30 1 గంట కాడ నుంచి స్వాములకి. ఎంతవరకు? లాస్ట్ 3 వరకు. 3 వరకు ఉంటుంది. కొంచెం లేటుగా వచ్చినా పర్వాలేదు, మనకు 3 వరకు ఉంటుంది. ఇంకా ఈ గుడి ప్రాముఖ్యత గురించి ఏమన్నా చెప్తారా స్వామి? అలా చెప్పాలంటే ఏ స్వామి? కోశాధికారి స్వామి అంటే అక్కడికి వెళ్దాము. చెప్పండి మీరు ఒక మాట.
చిన్న స్పీచ్ అంటే ఏముండదు గుడి గురించి మాట వీడియో చేస్తున్నాను. చెప్తారా స్వామి? స్వామి కొంచెంసేపు ఉండుమా, వెయిట్ చేయండి అని చెప్పారు. వెయిట్ చేస్తా ఉన్నాను. చూడండి వంటశాల కూడా చాలా నీట్గా ఉంది. ఇక్కడ నోటీస్ బోర్డులు వేశారనమాట, చాలామంది దాతల పేర్లు. ఈరోజు మేము వచ్చిన రోజు దాతలు వచ్చి వీళ్ళనమాట. ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత. నమస్తే స్వామి. ఇలా రావాలా? స్వామి శరణం స్వామి. మనది వచ్చేసి శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి దేవస్థానం, జక్కంపూడి షాబాద్ స్వామి ఈ యొక్క గ్రామం. ఈ దేవస్థానం వద్ద ఈ యొక్క అన్నదాన సత్రం 2019 నుంచి కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది స్వామి. అన్నదాన ప్రభువులు మినిమం 5,000 రూపాయలు ఇచ్చినట్లయితే ఆ విధంగా బోర్డుల మీద పేర్లు రాపించి స్వామివారికి నివేదన చేయించి ఆ రోజు అన్నదాన ప్రభువుగా పలానాయని చెప్పి చెప్పించడం జరుగుతుంది స్వామి. ఒకవేళ తక్కువ అమౌంట్ ఇచ్చినా సరే, ధన రూపేణ వస్తు రూపేణ ఏ విధంగా ఇచ్చినా సరే, ప్రతి ఒక్క దానికి కూడా బియ్యం కానించి చింతపండు, ఉప్పు, కారం ఎటువంటి ఇచ్చినా సరే మన దేవస్థానం అన్నదాన సత్రంలో రిసిప్ట్ ఇస్తారు స్వామి. ప్రతి ఒక్కరు కూడా మీరు తోసిన విధంగా ఇచ్చి, అదేవిధంగా మన వంటకి స్వామి ఈ స్వామి మొదలుపెట్టిన కానించి కూడా స్వామి అప్పల స్వామి నాయకు యూట్యూబ్ ఇది మనం మొదలుపెట్టిన కానించి కూడా ఈ స్వామితోనే జరిపిస్తున్నాం స్వామి. ప్రతి సంవత్సరం వంట ప్రతిరోజు చేస్తారా? స్వామి ఒక్కరే ప్రతిరోజు దీక్ష తీసుకొని ఇంటికి వెళ్ళడు స్వామి. ఈ పీఠంలోనే ఉంటాం, మేమిద్దరమే ఉంటాం ఇక్కడ. మా ఇల్లు ఎక్కడైనా సరే నేను ఇంటికి వెళ్ళను. ఇంకా ఈ స్వామి నేను ఇక్కడే ఉంటాము. ప్రతిరోజు కూడా ఆయనే 200 మంది వచ్చినా మనం స్టార్ట్ చేసినప్పుడు 60 మందితో స్టార్ట్ చేసాం స్వామి. రోజు ఎప్పుడు ఈ దేవాలయం కట్టించింది స్వామి? 2014 ఏప్రిల్ 18 శంకుస్థాపన అండి. 2016 ఏప్రిల్ 11 ప్రతిష్ట కార్యక్రమం. లంకా సుబ్బావధాని గారు ప్రతిష్ట చేశారు స్వామి, భవానీపురం వాస్తవ్యులు. అక్కడి నుంచి కూడా మనం 3 సంవత్సరాలు అన్నదానం ఏర్పాటు చేయలేదు. 19 నుంచి మాత్రం ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుందండి. నవంబర్ 6 డిసెంబర్ 26 వరకు ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతాయి స్వామి. జనవరి 14 మన దేవస్థానానికి ప్రెసిడెంట్ వచ్చేసి తిమ్మన హిమా వెంకటేశ్వర ప్రసాద్ స్వామి, సెక్రటరీ ఎడ్ల సాంబశివరావు స్వామి, తర్వాత కోశాధికారి స్వామి టీవీఎస్ మల్లేశ్వరరావు, నేనే స్వామి. స్వామి శరణం. మకర జ్యోతి దర్శనం జనవరి 14 సాయంత్రం 6:45 మన దేవస్థానం ఎదురుగా ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి వారి కొండ పైన సాక్షాత్తు శబరిమలలో ఏ విధంగా అయితే జ్యోతి దర్శనం జరిగిద్దో అదే విధంగా మన దేవస్థానం ఎదురుగా ఉన్న కొండ మీద జ్యోతి దర్శనం. ఆ సాయంత్రం పోలాభిషేకం స్వామి. మీరు ఎటువంటి డబ్బులు కట్టే లేదు పోలాభిషేకానికి. శబరిమలలో డబ్బులు కట్టి పోలాభిషేకం చేయించుకోవాలి. మూలమూర్తి పోలాభిషేకం మీరు తెచ్చిన పూలతోటి పోలాభిషేకం జరిపించుకోవచ్చు. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలిసిన వాళ్ళు ఇంకా తెలియని వాళ్ళకి చెప్పి స్వామివారి సేవలో పాల్గొని అయ్యప్ప స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. స్వామి శరణమయ్యప్ప. ఓకే స్వామి. ఇక్కడ దాతలు అన్నమాట 5,000 చిల్లర ఎక్కువ ఇచ్చే వాళ్ళందరి పేర్లు నోటీస్ బోర్డులో వేశారు. చూడండి ఎంత బాగుందో. టేబుల్స్, చైర్స్ అంతా చాలా నీట్గా ఉంది. ప్లేస్ కూడా చాలా నీట్గా పెట్టారనమాట వీళ్ళు. రోజుకి 300 మంది అలా వస్తారంట. సండే అయితే 500 మెంబర్స్ వస్తారు. ఖచ్చితంగా దగ్గరలో ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఈ టెంపుల్కి వచ్చి దర్శించుకోండి. చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా బాగుంది, ఆడుకోవచ్చు. హాయ్ చెప్పు. చిన్న స్వామి అక్కడ ఆడుకుంటున్నారు. వ్యూ అయితే బాగుంది, కానీ ప్రతిసారి అదే చెప్తా ఉన్నాను ఎందుకంటే నిజంగానే చాలా బాగుంది అనమాట టెంపుల్. అందరూ వచ్చి దర్శించుకొని మీకు తోచినంతగా విరాళాలు ఇచ్చి అన్నదానానికి అందరూ సహకరించాలి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మన లాంటి వాళ్ళందరూ ఎంతో కొంత ఇస్తే ఇంకా చాలా బాగా గుడి డెవలప్మెంట్కి, అన్నదానానికి వీళ్ళందరికీ ఉపయోగపడుతుంది అన్నమాట. ఇక్కడ వచ్చి 18 మెట్లు అన్నమాట. ఇరుముడి తీసుకొని వెళ్ళే వాళ్ళకి ఇక్కడ ప్రజెంట్ అనుమతి ఉంది. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, చిన్న చిన్న పనులు ఉన్నాయన్నమాట.
ఇటు సైడ్ నుంచి అందరూ వెళ్ళాలి. ఇది కూడా కొంచెం చిన్నదిగా ఉంది స్టెప్స్ ఎక్కడము. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళి చూపిస్తున్నాను. ఇక్కడ పార్కింగ్ అన్నమాట, బైక్ పార్క్. కార్ వచ్చి లోపల పెట్టుకోవచ్చు. కార్ పార్కింగ్ కూడా ఉంది, బైక్ పార్కింగ్ ఉంది. ఇక్కడ శబరిమలకి వెళ్ళలేని వాళ్ళు ఇరుముడి ఇక్కడే ఇచ్చేసి వెళ్తున్నారు అనమాట. చాలామందిని చూశాను నేను. ఇది ఆంధ్ర శబరిమల అని పేరు వచ్చింది. ఒకవేళ మనకు కుదరలేని పరిస్థితిలో ఇక్కడికి వచ్చేస్తున్నారు చాలామంది అయ్యప్ప భక్తులు. చూడండి ఎంత బాగుందో. ఒకసారి పైన అంతా చూపిస్తాను లొకేషను. ఇక్కడ టెంకాయ కొట్టాలి. ఇది వచ్చి టెంకాయ కొట్టే ప్లేస్ అన్నమాట. ఇక్కడ వచ్చి మెట్లు ఇంకా జరుగుతూ ఉంది ప్రాసెస్.